నీ హృదయానికి హత్తుకున్న మంచి మాట ఏంటి? త్వరగా చెప్దాం. యోహాను 5వ వచనం. ఓకే. యేసు ఎట్లనను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఈ మాట నీకు ఎందుకు నచ్చింది? అందుకే ఎన్నో సంవత్సరాలు బట్టి దేవుని మందిరానికి వస్తుంటాం, వెళ్తుంటాం. అయినా దేవుని గురించి విశ్వాసం ఉండదు, బాప్తీసం పొందాం, ఆయన కార్యాలు ఆయన చేసిన క్రియలను చూస్తాం. అయినప్పటికీ కూడా మనం బాప్తీసం పొందాం. ఒక తెగింపు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రక్షకుడని విశ్వసిస్తాం, విశ్వాసం ఉంటుంది. కానీ విశ్వాసాన్ని దాటి ఆయనే నిజమైన రక్షకుడని ఒక తీర్మానం తీసుకొని బాప్తిస్మం తీసుకోవడానికి తెగింపు రాదు. ఇటు వచ్చేది వరకు వచ్చాయి. మంచి మాట. ఓకే ఓకే దివ్య, ఎంత మంచి మాట చెప్పాడు. ఈ మాటలో ఏమో దేవుణ్ణి విశ్వసిస్తున్నారు, ఆయనే రక్షకుడని నమ్ముతున్నారు. అయినా సరే ఒక తీర్మానం తీసుకోవడానికి ఇంకా వెనకాడుతున్నారు. అంటే దేవునికి ఎలాంటి వారు కావాలో తెలుసా? నేను చెప్పాను కదా, యవ్వనస్తులు. ఏ సంబంధమైన యవ్వనస్తులు? వయసుకు సంబంధమైన యవ్వనస్తులు కాదు, విశ్వాస సంబంధమైన యవ్వనస్తులు దేవునికి కావాలి. ఒక తెగింపు కావాలి. ఇక్కడ ఉన్న వ్యక్తి కూడా ఒక వ్యక్తి నూతనంగా జన్మించబడితే కానీ అని అంటే యేసుప్రభువారు అంటే నేను ముసలాన్ని అయిపోయాను కదా. మీరు విన్నారా ఇందాక చదివినప్పుడు? నేను ముసలాన్ని అయిపోయాను, ఇంకా మళ్ళీ కొత్తగా ఎక్కడ జన్మిస్తాను, అది హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అని అంటే యేసుప్రభువారు అంటారు. ఇక్కడ చూడండి, ఎక్కడ ఎక్కడ అన్నాడమ్మా? అందుకు నికోదేము, ముసలివాడినైన మనుష్యుడు ఎలాగూ జన్మించగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మించగలడా అని ఆయనను అంటే తెలియదు కదా. ఈ నికోదేముకి తెలియక ఈ విధంగా అంటున్నాడు. రెండవ మారు ఎలా జన్మించడం అని అంటే అక్కడ యేసుప్రభువు చెబుతున్నారు. ఓకే. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. బాప్తిస్మము గురించి ఇక్కడ అఖిల్కి బాగా హృదయానికి నచ్చిన మాట ఏంటంటే బాప్తిస్మం గురించిన మాట. ఓకేనా? మనం రక్షింపబడి యేసుప్రభువు వారే నిజమైన రక్షకుడిని ఎరిగిన తర్వాత కూడా మనం ఒక తెగింపుతో పైన ఆకాశం కింద భూమి మధ్యలో నీటిలో నీవు నిలవబడి ప్రమాణం చేసి నేను ఆయన కొరకు కడ వరకు కూడా నేను నిలబెడతాను. చాలామంది బాప్తిస్మం తీసుకోవడానికి ఎందుకో తెలుసా భయపడతారు.